హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. ఈరోజు పిల్లల ఈవినింగ్ స్నాక్స్ కోసం నేనైతే బ్రెడ్ మసాలా అయితే వేస్తున్నానండి. దీనికోసం నేనైతే ఇక్కడ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. దీన్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. మనం ఇలాగా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ అన్నవి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా సన్నగా చాప్ చేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఇక్కడ నేను 2 గ్రీన్ చిల్లీస్ని అయితే తీసుకొని అవి కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ అన్నవి కారంగా ఉంటే ఒకటి యాడ్ చేసుకోవచ్చు. మనం కారం తక్కువ ఉంటే 2 యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అలానే ఒక చిన్న సైజు టమాటోని అయితే తీసుకొని దీన్ని కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ మనం టమాటా అన్నది పండింది తీసుకుంటే బాగుంటుందండి. పచ్చిగా ఉన్నది కాకుండా ఇట్లా రెడ్డిష్ కలర్లో ఉన్నది తీసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట చూడటానికి. ఇది కూడా మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఉన్న బౌల్లోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర అన్నది కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి. ఇలాగ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కారం అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం అన్నది చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక ఎగ్ని అయితే బీట్ చేసి వేసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ అన్నవి వేసుకోవచ్చు. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం ఈ మసాలా అంతా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను ప్యాన్ అన్నది హీట్ చేసుకుంటున్నానండి. ఈరోజు నేను బటర్ తోటి చేస్తున్నాను. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ బటర్ అండి. మొన్న నేను ఇంట్లో నెయ్యి చేశాను కదా, ఇలాగా బటర్ అన్నది అయితే పక్కకు తీసుకుంటూ ఉంటాను అనమాట. దోశలకు కానీ ఇట్లాగా పిల్లలకి వేసి ఇవ్వడానికి ఈరోజు బటర్ అన్నది అయితే తీసుకొని చేస్తున్నాను. ఇలాగ బటర్ అన్నది మెల్ట్ అవ్వాలి మనకి. బటర్ని ఆ ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఆమ్లెట్ వేస్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే నేను ఈ విధంగా ప్యాన్ మీద వేసేసుకున్నాను. మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటో వేసాం కాబట్టి అవి సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. సాఫ్ట్గా అంటే మరీ అంత సాఫ్ట్గా ఏం అవసరం లేదండి. కొద్దిగా క్రంచీగా మన పంటికి ఇంత తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సిమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes అయితే దీన్ని కుక్ చేసుకోవాలి మనం. ఇలాగ కుక్ చేసుకున్న తర్వాత ముందు అయితే నేను కొద్దిగా బటర్ అన్నది వేసుకుంటున్నాను. ఒక బ్రెడ్ స్లైస్ అయితే వేసుకుని దాని మీద కూడా కొద్దిగా బటర్ అన్నది యాడ్ చేసుకున్నానండి.
బ్రెడ్ మసాలా దోశ అన్నది కొద్దిగా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ బ్రెడ్ స్లైసెస్ మీద కొద్దిగా కవర్ చేసుకుంటున్నాను. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి. క్విక్గా కూడా అయిపోతుంది. పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఇష్టపడుతూ ఉంటారండి దీన్ని. రెగ్యులర్గా టిఫిన్ ఇడ్లీ పూరి వడ అవి కాకుండా ఇట్లాగా బ్రెడ్ ఆమ్లెట్ అన్నది వేసిస్తే కూడా పిల్లలు ఈజీగా తినేస్తూ ఉంటారన్నమాట. మనం సిమ్లో పెట్టుకొని సెకండ్ వైపు అయితే ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత 2 పార్టీషన్స్గా తీసుకుంటే మనకు తెలిసిపోతుంది లోపల కుక్ అయింది లేదు అన్నది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని మనం టమాటో సాస్తో తీసుకోవచ్చు, లేదు అంటే ఖాళీగా కూడా తినేయచ్చు. మసాలా మొత్తం ఉంది కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. ఇదేనండి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను.